ప్రేయర్ తో మనం స్టార్ట్ చేసుకుందాం. ప్రేయర్ పొజిషన్ 1, 2, 3. పరిశుద్ర ప్రేమమైన మంచి తండ్రి పనికిరమ దయతో క్షమించండి ప్రభు. తండ్రి యేసయ్య నిజంగా ఇన్ని రోజులు తండ్రి యేసయ్య మా సండే స్కూల్ టీచర్స్ అయిన వారు ప్రాక్టికల్స్ తండ్రి యేసయ్య చెప్పడానికి తండ్రి ఇచ్చిన అవకాశం కొరకు తండ్రి సమయం కొరకు మీకు అన్నారు ప్రభు. ప్రతి ఒక్కరూ ఆ సమయం సద్వినియోగం చేసుకుని తండ్రి చక్కగా నీ సన్నిధిలో తండ్రి అయ్యా వారు తండ్రి నేర్చుకున్నట్లుగా మీరే సహాయం చేయండి. ఆయన మీరే జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఈ రోజు సండే స్కూల్లో తండ్రి ప్రాక్టికల్ చెప్తున్నా తండ్రి బలపరచండి తండ్రి. మీరే బలవంతరాలుగా శక్తివంతులుగా చేయదు జ్ఞాపకతో నింపండి తండ్రి. ఆయన ప్రతిదీ చక్కగా చెప్పగలిగినట్లుగా తండ్రి మీరే బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరే సహాయం చేయమని ఈరోజు అంతట్లో మీరే తోడే ఉండమని యేసుక్రీస్తు అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. 3, 2, 1. ఓకే శృతి స్టార్ట్ చేయొచ్చు. హాయ్ పిల్లలు, అందరికి వందనాలు. అందరు బాగున్నారా? ఈరోజు మనం లెసన్ చెప్పుకునే ముందు చిన్న ప్రేయర్ చేసుకొని లెసన్ స్టార్ట్ చేసుకుందాం. 1, 2, 3. పరిశుద్ర గొప్పండి మీకు వందనాలు, మీకు శుత్రాలు ఈ మంచి కూడా లేనారు మీకు కలిసి మమ్మల్ని క్షమించండి. సండే స్కూల్ అందరూ కృప వచ్చిన సమయం బట్టి మీకు వందనాలు. ఎస్ఏసి మా పిల్లలు శత్రువునట్టుగా దయచేయండి. సమయం నెంబర్ వేసుకుంటే కూడా దయచేయమని శత్రువునట్టుగా దయచేయమని వేసిన తండ్రి. ఆమేన్. 3, 2, 1. అందరు మీ బైబిల్స్ చూపించండి పిల్లలు. కొత్త నిబంధనలో లూకా సువార్త 5వ అధ్యాయం 17వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుకున్నాం పిల్లలు. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదా దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిచయులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక వ్యక్తిని ఒక మనుషుని మంచం మీద మోసుకొని వారిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి. జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయాను కనుక ఇంటి మీదకి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్య వారిని దించిరి. ఆయన వారి విశ్వాసమును చూసి, మనుషుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని వానితో చెప్పాను. శాస్త్రులు పరిచయులు దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును పాపములు క్షమించగలడని ఆలోచించకొనసాగిరి. యేసు వారి ఆలోచనలు ఎరిగి మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? మీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పడం సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళమని చెప్పడం సులభమా? అయితే నీ పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుని అధికారము కలదని మీరు తెలుసుకొనవాలని వారితో చెప్పి, పక్షవాయువు గల వాణిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నాను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుట తన ఇంటికి వెళ్ళాను. అందుకు విశ్వమంది నేడు గొప్ప వింతలు. అక్క ఎవరు చెప్పారు నిన్ను బైబిల్ మొత్తం చదవమని? అక్క నిన్ను ఆ బైబిల్ పారాగ్రాఫ్ మొత్తం చదవమని ఎవరు చెప్పారు? అంటే మీరు మిస్టేక్స్ చెప్పకుండా ఉండాలని మొత్తం కవర్ చేస్తుంది. కాదు శృతి, మనం ఓన్లీ ఒక్కటి చదివి తర్వాత లెసన్లోకి వెళ్ళిపోవాలి. ఏదైనా ఒక్క వర్సే చదవాలి. అందులో మెయిన్ వర్స్ ఏది ఉంటుందో ఎండింగ్ లో నీ విశ్వాసం నేను స్వస్థపరిచాను అని కానీ లేకపోతే అలాగా ఉంటాయి కదా. సేమ్ ఏదైనా ఒక వర్స్ చదవాలి. ఓకే, సరే అక్క. సరే పిల్లలు, మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? నాకు లేరా? చాలా మంది అక్క. చాలా మంది ఉన్నారు అక్క.
అయితే కపర్నహూమ్ అనే విలేజ్ లో కూడా పిల్లలు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు పిల్లలు. ఇదిగోండి పిల్లలు కపర్నహూమ్. కపర్నహూమ్ అనే విలేజ్ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారంట. ఆ విలేజ్ లో చాలా మంది ఫ్రెండ్స్ లో ఒక ఆయనకంట ఫ్రెండ్స్ లో ఒక ఆయనకంట కుష్ఠరోగం ఉందంట పిల్లలు. ఆ కుష్ఠరోగం ఆయనకంట అటు ఇటు అసలు కదలలేడంట పిల్లలు. అట్లానే కొనుక్కొనే ఉంటాడంట. ఇదిగోండి ఇట్లానే ఉంటాడు. అసలు అటు ఇటు కదలేడు పిల్లలు. అసలు అట్లానే కపెర్నహూమ్ కొనుక్కొని ఉంటాడు. ఊరు ఒకసారి చూపించు ఆ ఫ్లాష్ కార్డ్ కెమెరాకి దగ్గరగా. కపెర్నహూమ్. ఓకే ఓకే. ఇట్లానే పడుకునే ఉండేవాడండి పిల్లలు. అసలు అటు ఇటు కదలలేడండి పిల్లలు. అయితే ఒక రోజు అంటే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారండి పిల్లలు. పక్క ఊర్లోకి ఏసీ వచ్చారంట. ఏసీ బాగులేని వారికి స్వస్థపరిచారంట. చూపు లేని వారికి చూపునిచ్చారంట అని చాలా చెప్పుకుంటున్నారండి పిల్లలు. చెప్పుకుంటే వాళ్ళు ఒక అబ్బాయి అంట పిల్లలు మాట్లాడుకుంటున్నారండి పిల్లలు. మాట్లాడుకుంటే మనం ఎట్లాగైనా కానీ ఏసీ దగ్గరికి వెళ్ళాలి, మన ఫ్రెండ్ కూడా స్వస్థపరచాలి ఏసీ అని చెప్పి అనుకుంటున్నారండి పిల్లలు. అంటే ఇంకా ఏసీ ఏసీ ఈ ఊరికి వచ్చారని మళ్ళీ ఇంకో గుడ్ న్యూస్ వచ్చింది పిల్లలు. ఖచ్చితంగా ఏసీ వాళ్ళ ఊరికి వచ్చారని తెలిసింది పిల్లలు. ఇంకా వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్ ఎట్లాగని చెప్పి మన దేవుడు చాలా శక్తిని ఇచ్చాడు కదా, మన ఫ్రెండ్ ని మనం మోసుకొని వెళ్దామని చెప్పి ఇదిగోని పిల్లలు వాళ్ళ ఫ్రెండ్ ఇదిగోని పిల్లలు ఇట్లా మోసుకొని వెళ్తున్నారు పిల్లలు. ఇట్లా మోసుకొని వెళ్తున్నారు పిల్లలు. మోసుకొని వెళ్తుంటే ఏసీ రాగా అంటే చాలా మంది వస్తారు కదా పిల్లలు. అట్లా వాళ్ళు నడవడానికి ఎటు దారి లేదు పిల్లలు. ఫస్ట్ ఎంట్రన్స్ కాడికి వస్తే అసలు ఖాళీనే లేదంట. సెకండ్ వెనక వైపుకి వస్తే వెనక వైపు కూడా ఖాళీ లేదంట. అయ్యో మన ఫ్రెండ్ ఇంత దూరం తీసుకొని వచ్చామే అని చెప్పి చాలా బాధపడ్డారంట పిల్లలు. చాలా బాధపడితే వాళ్ళ ఒక అబ్బాయికి స్టేట్స్ కనపడ్డాయంట పిల్లలు. స్టేట్స్ కనపడ్డంగా అంటే ఇంకా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ కి అందరూ చెప్పారంట. అయ్యో ఇదిగోండి ఇక్కడ స్టేట్స్ కనపడ్డాయి అని చూపించారంట పిల్లలు. చూపిస్తే ఇంక వాళ్ళు ఇంకా స్టేట్స్ మీదకి ఎక్కి తీసుకొని వెళ్తున్నారు పిల్లలు. ఇప్పుడు మనకనుకో రేకులు డాబాలు ఉన్నాయి పిల్లలు. అప్పుడు అనుకో పెంకుటిల్లు అంట పిల్లలు ఉండేది. ఇదిగోండి పెంకుటిల్లు ఇదిగోండి ఇట్లా గిప్పి తీసి కింద దించుతున్నారు పిల్లలు. ఇదిగోండి ఇట్లా దించుతున్నారు. దించుతుంటే ఏసీ వాళ్ళని చూసి అయ్యో వీళ్ళ ఫ్రెండ్స్ చాలా మంచివారే అని నవ్వారు పిల్లలు. నవ్వి లేదు నీ పాపములు క్షమించబని అని చెప్పారు పిల్లలు. చెప్పంగా అంటే అక్కడ చాలా మంది జనాలు వచ్చారు కదా చెప్పాను కదా పిల్లలు. అందులో శాస్త్రులు పరిచయాలు పిల్లలు ఈ శాస్త్రులు పరిచయాలు వచ్చారని చెప్పారు. చదివితే ఇంకా వాళ్ళలో ఒక ఆయన అల్లుడు పరిశీలి అన్నారంట పిల్లలు. ఈయన పాపం క్షమించమని చెప్పడానికి ఈయన ఎవరు, అసలు దేవుడే కదా పాపాలు క్షమించేదని చెప్పారంట పిల్లలు. చెప్పంగా అంటే ఇంకా వాళ్ళు అసలుకి ఇంకా చెప్పా అనుకుంటున్నారంట పిల్లలు. ఏసీ వాళ్ళ హృదయాలు అని తెలుసు కదా పిల్లలు. మనం ఏం ఆలోచిస్తున్నాం అన్ని తెలుసు కదా ఏసీకి. ఇంకా సరే అని చెప్పి ఏసీ వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఏం ఆలోచిస్తున్నారని అడిగారు పిల్లలు. అడిగితే ఇంకా వాళ్ళు ఇంకా సరే అని చెప్పి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ఏసీ వచ్చి నీ పాపం క్షమించమని చెప్పడం సులభమా, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళమని చెప్పడం సులభమా అని చెప్పారు పిల్లలు. చెప్పంగా అంటే ఇంకా సైలెంట్ గానే ఉన్నారు పిల్లలు. వాళ్ళు ఇంకేం మాట్లాడలేదు. సైలెంట్ గా ఉంటే ఇంకా ఏసీ కుష్ఠరోగం ఆయన కడికి వచ్చి నీవు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళమని చెప్పారు పిల్లలు. ఇదిగో ఆయన లేచి చూడండి నుంచున్నాడు. నుంచొని ఇదిగో వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ దించారు. ఇక్కడ నుంచున్నాడు ఆయన. నుంచోమంటే ఆయన పరుపెత్తుకొని ఇదిగోని పిల్లలు అట్లా అట్లా వెళ్ళిపోతున్నాడు. ఆయన పరిపెత్తుకుని వెళ్ళిపోతున్నారు పిల్లలు. అట్లానే ఇప్పుడు మనం ఏసీ చేస్తాడని చెప్పి ఆయన ఏమనుకున్నాడు, నేను స్వస్థపడితే బాగుండని వాళ్ళ ఫ్రెండ్స్ అనుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుని తీసుకొచ్చారు పిల్లలు. కానీ ఆయన నేను స్వస్థపడితే బాగుండు, నేను రక్షణ పొందితే బాగుంది అనుకున్నారు పిల్లలు. ఆయన హృదయాలు అన్ని తెలుసుకొని ఏసీ తన పాపాలు కూడా క్షమించారు పిల్లలు. ఈ రోజు మెమరీ వర్స్, నీ విశ్వాసము నిన్ను రక్షించును. నిన్ను రక్షించదు. లూకాసు వార్త లూకాసు వార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం 50వ వచనము. 50వ వచనం. నేను దీన్ని అక్షర రూపంలో చూపిస్తాను పిల్లలు. నీ విశ్వాసము నిన్ను రక్షించును. లూకాసు వార్త 7వ అధ్యాయం
ఏడవ అధ్యాయం 7వ అధ్యాయం 50వ వచనము. 50వ వచనం. నెక్స్ట్ వీక్ ఈ మెమరీ వర్స్ చదువుకొని రండి పిల్లలు, నేర్చుకొని కూడా రండి. ఓకే అక్క. ఈ రోజు యాక్టివిటీ ఇద్దుకోండి పిల్లలు. అక్క మాకు కనిపించట్లేదు అక్క. ఇప్పుడు కనిపిస్తుంది. ఏంటిది అక్క? ఏంటిది అది? వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా అక్క, వాళ్ళ ఫ్రెండ్స్ పరుపులో పడుకోబెట్టి తీసుకొని వెళ్తారు కదా అక్క. అక్క ఎలా చెయ్యాలో కూడా చెప్పక్క. ముందు మనం ఒక చిన్న కార్డ్బోర్డ్ ని తీసుకోవాలి పిల్లలు. తీసుకొని మనకి ఇష్టమైన కలర్ పేపర్ ఒకటి తీసుకొని కార్డ్బోర్డ్ కి స్టిక్ చేయాలి. థ్రెడ్స్ టూ తీసుకోవాలి, ఇక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత బొమ్మ గీసుకోవాలి పిల్లలు. మనం కుష్ఠరోగం అనే బొమ్మ గీసుకొని ఇట్లా స్టిక్ చేసుకోవాలి పిల్లలు. కుష్ఠరోగ బొమ్మ అక్క. ఓకే అక్క? అక్క. ఓకే అక్క. థ్యాంక్స్ అక్క, ఈసారి చేసుకొస్తాం అక్క. ఓకే అక్క. ఈరోజు ఈ సండే స్కూల్ ని ప్రేయర్ తో ముగించుకున్నాం పిల్లలు. 1 2 3. పరిశుద్ధ తండ్రి మీకు ఉన్నది, మీకు శుద్ధాలయ మంచి కూడా రైలు తెలిసి మమ్మల్ని క్షమించండి. మీకు లోబడే హృదయం పట్టినేసి తగ్గించుకుని హృదయం పట్టినేసి ఎలాగా నేను మీకు ఉన్నది ఎస్ఐసి మేమందరం ఎస్ఐ చేస్తామని చెప్పి విశ్వాసంతో ఉండగలిగినట్లు దయచేయండి. ఏసీ ఆ పిల్లలందరూ శ్రద్ధగా వెనుకన్నట్లు దయచేసినందుకు కూడా మీకే ఉన్నాడు. ఏసీ మీరే మాత్రం వేసి నెక్స్ట్ వీక్ అందరూ మంచిగా అయితే మేము నేర్చుకుని రావాలన్నట్లుగా కూడా దయచేయండి. మీరే మాత్రం తండ్రి. ఆమె ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓవర్ టు శిరీష్ అక్క. ఫస్ట్ గ్లోరీ అక్క చెప్తుంది. చెప్పక్క శిరీష్ అక్క ఫస్ట్, నెక్స్ట్ గ్లోరీ. శృతి Okay. వీడియో ఆన్ చేయి. ఓకే శృతి, వందనాలు. వర్ణాలక్క. వందనాలు. బైబిల్ ఎన్నిసార్లు చదివావు? ఒకసారి 5 times చదివాను. ఓకే, ఎన్నిసార్లు? 5 times. మామూలుగా రోజు చదువుతున్నాను అక్క. రోజు కాదు, ఇప్పుడు నువ్వు తీసుకున్న లెసన్ ఎన్నిసార్లు చదివావు అని అడుగుతున్నా. ఒక్కసారేనక్క. కాదు, ఒకసారి చదివావా? నువ్వు బైబిల్ లెసన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎన్నిసార్లు ఆ ఉపమానాన్ని చదువుతూ ఉన్నావు? ప్రతిరోజు అక్క. ప్రతిరోజు చదువుతున్నావా అదే అదే పారాగ్రాఫ్ ని? ఓకే. ఇప్పుడు కూడా ఒకసారి చదివేసినట్టు. ఓకే, సరే. అయితే ఏంటంటే నువ్వు 9:11 కి స్టార్ట్ చేసావు, 9:22 కి ముగించావు. 10 minutes చెప్పావు నువ్వు. నెక్స్ట్ వచ్చేసరికి నువ్వేంటంటే నీ డ్రెస్ కోడ్ బాగుంది. నెక్స్ట్ ప్రేయర్ చేసావు, బైబుల్ రీడింగ్ చేసావు. అయితే బైబుల్ రీడింగ్ కొంచెం ఎక్కువ చేసేసావు. అయితే ఒక్క వర్స్ చదివితే సరిపోయింది, ఓకేనా? మొత్తం చదవాల్సిన లేదు, జస్ట్ దానిలో మెయిన్ ట్రూత్ అక్క చెప్పినట్టు చదివితే సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి నాకైతే నీ లెసన్ మొత్తంలో అంటే పక్షవాయు రోగ విశ్వాసం కనిపించలేదు, కానీ ఎక్కువ ఫ్రెండ్స్ విశ్వాసం ఎక్కువ కనిపించింది నాకు. ఓకే, ఫ్రెండ్స్ ఎక్కువ విశ్వాసం చూపించారు. ఫ్రెండ్స్ ఎక్కువ వాళ్ళని స్వస్థపడాలని. అవును, వాళ్ళు కూడా విశ్వసించారు, వాళ్ళు కూడా సహాయం చేశారు, అది కూడా కరెక్టే. కాకపోతే ఇక్కడ నువ్వు ఎక్కువ పక్షవాయువు రోగి విశ్వాసాన్ని చూపించాలి. యాక్చువల్ గా మన లెసన్ లో మనం చెప్పేది పక్షవాయువు రోగే కదా, అవునా కదా? అయితే
ఆ పక్షవాయు రోగి విశ్వాసాన్ని చూపించాలి. అంటే ఆ పక్షవాయు రోగి గురించి చెప్తున్నావు కాబట్టి. అయితే నాకైతే స్నేహితుల గురించి ఎక్కువ చెప్పావని అనిపించింది. స్నేహి స్నేహితులు విశ్వాసం, స్నేహితులు తీసుకొచ్చారు అలా. కానీ నువ్వు ఫస్ట్ టైం ప్రిపేర్ అయినా కానీ చాలా మంచిగా ప్రిపేర్ అయ్యావు. అయితే ఇంకొంచెం బైబిల్ మంచిగా చదివితే, ఇంకొంచెం కరెక్ట్ గా చదివితే ఇంకా దేవుడు నీకు అవగాహన ఇస్తాడు, ఏంటి ఏది అని చెప్పేసి దేవుడే నీకు అర్థం చేస్తాడు. ఓకేనా? అది గ్రహించే జ్ఞానాన్ని ఇస్తాడు. నువ్వు మంచిగా చెప్పావు, చాలా బాగా చెప్పావు. నీ వాయిస్ మాడ్యులేషన్స్ కానీ అన్ని బాగున్నాయి. నువ్వు పిల్లలకు చెప్పగలవు, బాగా చెప్తావు. ఓకేనా? అయితే ఇంకొంచెం క్లారిటీగా ఇంకొంచెం ఎక్కువ సార్లు చదువు బైబిల్. చదివితే ఇంకా బాగా అర్థం అయితే నీకు అక్కడ ఎవరు ఎక్కువ పార్ట్, దేవుడు ఎవరిని వాడుకున్నారు, ఎవరికి దేవుడు సహాయం చేశారు అనేది నీకు అర్థమైద్ది. నెక్స్ట్ వచ్చేసరికి ఆ అదే నాకైతే ఫ్రెండ్స్ అనే అనిపించింది. పాపములు క్షమించబడ్డాయి అని అన్నావు. అయితే నువ్వు ఫస్ట్ చూపించిన అది ఉంది కదా, ఆ ఫ్లాష్ కార్డు ఫస్ట్ ది కపెర్న హోమ్ అనే, అది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, ఒకసారి చూపి. ఓకే, చూడు కపర్ణ హోము అని ఉంది. ఓకేనా? సో అది ఒకసారి చూసుకో. మనం బైబిల్లో ఎలా ఉందో అలా చెప్పాలి కదా, కాబట్టి కపెర్ణ హోము పాకేత్వం ఇవ్వాలి. పాకేత్వం ఇవ్వాలి. ఓకేనా? కపెర్ణ హోమ్. సరే అక్క. అది కూడా చూసుకో. నెక్స్ట్ వచ్చేసరికి నువ్వు కంటత వాక్యం ఇచ్చావు, అసలు అన్ని బాగా ఫాలో అయ్యావు. ఏది చేయాలి, బైబిల్ రీడింగ్ అన్ని ఫాలో అయ్యావు. కాకపోతే ఇంకొంచెం బాగా ఫాలో అయితే బాగుండేది అనిపించింది. కంటత వాక్యం ఇచ్చావు. అయితే ఆ కంటత వాక్యము నువ్వు రాసింది కనబడింది మాకు. అయితే నాకైతే ఇంకొంచెం బ్రైట్ కలర్ స్కెచ్ తో రాస్తే బాగుండేది అనిపించింది. ఓకేనా? నువ్వు బ్లాక్ కలర్ తో రాసావు, నాకు కనిపించింది, బాగానే ఉంది. నీ వీడియో కూడా క్లారిటీగా ఉంది, కెమెరా మంచిగానే ఉంది. ఓకేనా? అన్ని మంచిగానే ఉన్నాయి. కానీ అయితే నువ్వు కొంచెం బ్రైట్ కలర్ స్కెచ్ యూస్ చేస్తే బాగుండిద్ది అనిపించింది. నెక్స్ట్ యాక్టివిటీ ఇచ్చినప్పుడు ఆయన పక్షవాయు రోగ కుష్ఠరోగ అనేది మాకు అర్థం కాలేదు. కొంచెం కుష్ఠరోగి అన్నావు. పక్షవాయు రోగం వేరు, కుష్ఠరోగం వేరు. ఓకేనా? సరే అక్క. కొంచెం అక్కడ కొంచెం టెన్షన్ పడినట్టున్నావు. కానీ ఆ మధ్యలో అక్క వాళ్ళు నేను కదిలిస్తున్నా అలా చెప్తున్నా కానీ నీ కాన్ఫిడెన్స్ అయితే తగ్గలేదు, చక్కగా చెప్తా ఉన్నావు. మామూలుగా ఎవరైనా కదిలించగానే మనం చెప్పే లెసన్ అంతా పోయిద్ది. కానీ నువ్వు బాగా ప్రిపేర్ అయ్యావు, కాకపోతే ఇంకొంచెం బాగా. ఓకేనా? అయితే పక్షవాయు రోగి విశ్వాసం వల్ల అక్కడ స్వస్థపరచబడ్డాడు. ఆయన గురించి ఎక్కువ చెప్పాలి నువ్వు. ఓకేనా? ఈసారి బాగా ప్రేయర్ చేసుకో, బాగా చెప్పు. ఓకేనా? ఆల్ ద బెస్ట్. సరే అక్క, వందనాలు అక్క. అన్నాడు. సో మచ్ శిరీష్ అక్క. ఓవర్ టు గ్లోరీ అక్క. వందనాలు శృతి. వందనాలు అక్క. శృతి, నువ్వు లెసన్ చాలా బాగా చెప్పావు. అంటే ఫుల్ ఎనర్జీ యూజ్ చేసావు అనమాట. నాకు అసలు ఈరోజు జాయిన్ అవ్వాలని లేదు, చాలా కళ్ళనొప్పులు వస్తుంది. కానీ నీ లెసన్ అనగానే ఇంకొక గంట సేపు నేను వెళ్ళిపోతూ ఉండగలను అనిపించింది. చాలా బాగుంది. అయితే ఆ అన్ని బాగా చేసావు నువ్వు, లెసన్ చెప్పడం కానీ నీ వాయిస్ మాడ్యులేషన్ తక్కువ చెప్పినట్టు. అయితే నీకు బైబిల్ రీడింగ్ మొత్తం చేయమని ఎవరు చెప్పారు నీకు? ఎవరైనా చెప్పారా? అక్క లెసన్ చెప్పేటప్పుడు చెప్పారా? చెప్పలేదు అక్క. మరి నీ ముందు వరకు అక్క వాళ్ళందరూ చేశారు, వాళ్ళందరూ మొత్తం చదివారా? ఎవరిని ఫాలో అయ్యావు నువ్వు చెప్పు. టెన్షన్ పడ్డావా, లేకపోతే ముందే చదువుదామని ఫిక్స్ అయిపోయావా? నేను లాస్ట్ వచ్చినా ముందు వచ్చినా అన్నానని చెప్పి మొత్తం చదవాలని ఫిక్స్ అయ్యావా? మొత్తం చదవాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను అక్క. అంటే పిల్లలకు ఒకసారి స్టోరీ మొత్తం చదివి వినిపిద్దాం అనుకున్నావా? అవును. పిల్లలకి అంతసేపు వినలేరు వాళ్ళు. సరే అక్క. మనము పెద్దోళ్ళు దానిలో మొత్తం చదువుతాం, కానీ 10 నిమిషాలు టైం తీసుకొని అయినా స్టార్టింగ్ అంకుల్ చదివిస్తారు కదా. సో పెద్దోళ్ళు అంటే వింటారు, ఎందుకంటే వాళ్ళకి అర్థం అవుతుంది. కానీ చిన్నపిల్లలు అలా అర్థం చేసుకోలేరు మొత్తం. మనం ఎక్స్ప్లెయిన్ అందుకే ఇక చేసేది, ఇంక మనం చదివేస్తే ఇంకా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏముంటుంది. సో ఓన్లీ ఒక్క వచ్చినాం జస్ట్ వాళ్ళకి
కీవర్డ్స్ ఉంటుంది, ఆ కీవర్డ్స్ పట్టుకోవాలి మనం. ఓకే, ఓవర్ టు సరే. గ్లోరీ. శృతి నువ్వు కెమెరా కరెక్ట్ పెట్టుకో, నీ ఫేస్ ఎక్కడో కింద కనిపిస్తుంది, కొంచెం సెటరేట్ చేసుకో. నెక్స్ట్ థింగ్ ఏంటంటే లెసన్ మంచిగానే ఉంది, కానీ నువ్వు ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేసావా పెన్నల్ బోర్డ్ యూజ్ చేసావా అర్థం అవ్వాలి. నువ్వు యూజ్ చేసిన ఫ్లాష్ కార్డ్స్ మళ్ళీ వాటిని పెన్నల్ బోర్డు మీద పెట్టావు కదా. పెన్నల్ బోర్డు మీద పెట్టేది ఎలా ఉంటుందంటే, నేను హెడ్ చెక్ చేసింది చూసావా, ఆ పిక్చర్స్ ని ఒక్కొక్కటి విడివిడిగా కట్ చేసి అవి పెడతా చూపిస్తా ఉంటారు. నువ్వు ఫ్లాష్ కార్డ్ లో అంటే ఒక కార్డ్ లో పిక్చర్ మొత్తం ఉంటుంది కదా, అది చూపించేటప్పుడు నువ్వు పెన్నల్ బోర్డు యూజ్ చేయాల్సిన అవసరం లేదు, సరేనా? అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ టైం కాబట్టి నెక్స్ట్ టైం నువ్వు అది సర్చ్ చేసుకోవడానికి ట్రై చేయి, సరేనా? ఇవి ఈ దానిలో కొన్ని కొన్ని కరెక్షన్స్. ఇంకొకటి ఏంటంటే పిల్లలు నువ్వు ఎన్నిసార్లు వాడేవి లెక్క పెట్టుకున్నావు. పిల్లలు 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 అని చాలా సార్లు అన్నావు, కానీ ఏం పర్లేదు, ఇది ఫస్ట్ టైం కాబట్టి నువ్వు ఇంకెక్కువ ప్రార్థన చేసుకోవాలి. బైబిల్ రీడింగ్ కూడా నువ్వు బాగా చేయాల్సి ఉంటుంది, అర్థమవుతుందా? నువ్వు బైబిల్ సరే రీడింగ్ అక్క. చేయకపోవడం వల్ల పక్షవాయువు అని చెప్పకుండా కృష్ణరోగం అని చెప్పావు కదా. ఓకేనా? బైబిల్ రీడింగ్ ఓకే బాగా చేయి, నెక్స్ట్ టైం మిస్టేక్స్ రాకుండా. అది చదవడమే కాదు, నువ్వు చదువుతున్నప్పుడు ఏం చేయాలంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు 5 times చదివానని చెప్పావు, మరి 5 times చదివినప్పుడు మరి ఇక్కడ మిస్టేక్ వచ్చింది కదా. కొన్నిసార్లు ఆ టెన్షన్ వల్ల మనకు వస్తుందిలే, నెక్స్ట్ ఏమో ఇంకే మిస్టేక్స్ రాకుండా చూసుకో. కానీ ఓవరాల్ గా నువ్వు చాలా మంచిగా చెప్పావు శృతి. సరే అక్క, వందాలు అక్క. వందనాలు శృతి. ఏమన్నా శృతి, నేను ఒక మాట చెప్తాను. ఏంటంటే కపెర్నహూమ్ లో మొత్తం ఫ్రెండ్స్ లేరు, కపెర్నహూమ్ మొత్తంలో జనాలు ఉన్నారు. ఓకేనా? కపెర్నహూమ్ మొత్తం ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పావు. కపెర్నహూమ్ మొత్తం వాళ్ళు అంటే ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ కాదు కదా, కొంతమంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, సరే సార్ అక్క. మంచిగా చదువు. ఓకే శృతి, సో వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు శృతి. ఇప్పుడు 9th క్లాస్ కదా. అవునక్క. ఓకే, సో 10th లోకి వెళ్ళబోతున్నావు. మరి 10th ఇంకా బిజీ అయిపోతావేమో నువ్వు. ఎనీవే, ముందుగానే టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నావు, సంతోషం. నీకు ఎక్కడైతే టైం వస్తా ఉంటుందో అక్కడ నువ్వు దేవుని కొరకు నిలబడుతూ ఉండాలి. ఓకేనా? వచ్చిన కొంచెం సమయాన్ని అయినా సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. దేవుడు ఖచ్చితంగా మనకు సమయం ఇస్తారు, ఆశ కలిగి ఉండాలి కానీ ఖచ్చితంగా సమయాన్ని ఇస్తారు. ఓకే, సో ఒకసారి క్లాప్స్ తీసేసుకో నువ్వు ఫస్ట్, తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80,000. వెరీ గుడ్, సూపర్ సూపర్ శృతి. సో చాలా బాగా చెప్పావు. యాక్చువల్ గా నువ్వు 9th క్లాస్, నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడు నేను కూడా సండే స్కూల్ ఎప్పుడో చెప్తా ఉండేదాన్ని, కానీ బట్ మీ అంత బాగా నేను చెప్పలా. ఏ అక్క, గ్లోరీ అక్క, మన 9th క్లాస్ లో ఏం చెప్పేవాళ్ళం? అది ఆ ఉపమానం ఈ ఉపమానం చెప్తా ఉండేవాళ్ళం. మేము 9th క్లాస్ లో నేనైతే సండే స్కూల్ వెంటా ఉన్నా, నేను సండే స్కూల్కి వెళ్తాను అప్పుడు కూడా. మామూలుగా మేము ఏం చేసేవాళ్ళం అంటే మా డాడీ ఆ, చెప్పేవాళ్ళు, "వెళ్ళి మీరు సండే స్కూల్ చూసుకోండి" అనేసేవాళ్ళు. అనేస్తే, గ్లోరీ నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయా చిన్నప్పుడు? అదే వాక్యంలో చెప్పిన ఉపమానాలే ఎవరు చెప్పేవాళ్ళం. మా డాడీ వాక్యంలో చెప్పిన ఉపమానాలు చెప్పేసేవాళ్ళం. వెళ్ళి చెప్పిన తర్వాత మా డాడీ ఏంది ఇయ్యా సండే స్కూల్లో చెప్పేది అని మళ్ళీ మమ్మల్ని డోస్ బీగేవాళ్ళు. నువ్వే చెప్పమన్నావు డాడీ, మరి ఏం చెప్పాలేమో మాకు తెలియదు, అది చెప్పాం డాడీ అనేవాళ్ళం. సో నిజంగా మీరు ఇప్పుడు బాగా ఒక లెసన్ చెప్పేలాగా మీరు ప్రిపేర్ అయ్యారు. సో దేవునికి మహిమ. అయితే మీరు దీన్ని బాగా ఇంకా షార్ప్ చేయాలి. ఓకేనా? దేవుడు మీకు నేర్పించారు, అలా వదిలేయకూడదు కానీ షార్ప్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ థింగ్, చాలా ఎనర్జెటిక్ గా స్టార్ట్ చేసావు. సో బాగుంది. స్టార్టింగ్ లోనే పిల్లలందరికి మంచి యాక్టివ్నెస్ వస్తుంది. కొంతమంది చాలా స్లోగా, సరే పిల్లలు కూర్చోండి ప్రార్థన చేసుకుందాం అంటే ఇంకా పిల్లలకు కూడా నీరసం వస్తుంది. సో సండే స్కూల్ టీచర్ అన్న తర్వాత నీరసంగా అస్సలు ఉండకూడదు. మీకు ఎనర్జీ లేకపోయినా ఎక్కడ ప్రార్థన చేసుకోరు, ప్రభు నాకు శక్తిని ఇవ్వయ్యా, నాకు శక్తిని దయచేయ్యా అని చెప్పి బాగా ప్రార్థన చేసుకుని వెళ్ళాలి సండే స్కూల్ కి. ఓకేనా? మీరు యాక్టివ్ గా ఉంటేనే పిల్లలు యాక్టివ్ గా ఉంటారు. ఓకే,
తర్వాత ప్రేయర్ చేసావు, బైబిల్ చదివావు. ఇంట్రడక్షన్ కొంచెం మిస్ అయింది అనిపించింది పిల్లలతో. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ డైరెక్ట్ గా నువ్వు బైబిల్ చదివి వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోయావు, లెసన్ లోకి వెళ్ళిపోయావు. సారీ. ఓకే. సో వెంటనే నువ్వు లెసన్ లోకి వెళ్ళిపోయావు. అలా కాకుండా కొంచెంసేపు పిల్లలతో వీళ్ళు మాట్లాడారు కదా గుడ్డివాడు లాగా, తర్వాత పక్షవాయు రోగి వచ్చిన పోలియో అని, లేకపోతే ఆ, కాళ్ళు చేతులు పనిచేయని వాళ్ళు ఎవరైనా చూసారా పిల్లలు మీరు అని అక్క వాళ్ళు అడిగారు కదా శృతి. అటు ఇటు మాకు ఇటు చూడు. సో అయితే అటు ఆ, అలాగా అక్క వాళ్ళు అడిగినట్టు నువ్వు కూడా పిల్లల్ని ఏదైనా ఒకటి రెండు క్వశ్చన్లు అడిగితే బాగుంటది. సరేనా? తర్వాత సరే అక్క వాళ్ళు చెప్పారు బైబిల్ రీడింగ్ ఎలా చదవాలో. సో ఏదైనా కోర్స్ చదివితే సరిపోతుంది. తర్వాత డ్రెస్ కోడ్ కూడా బాగుంది, నీట్ గా. వాయిస్ మాడ్యులేషన్స్ కూడా కొంచెం యూజ్ చేస్తే బాగుంటుంది. అది పెద్ద పెరిగే కొంత వస్తుంది, ఇప్పుడే రాదు కానీ. బట్ చూడు, వాయిస్ మాడ్యులేషన్ అంటే ఎక్కడైనా అద్భుతం జరిగింది అనుకోండి, అప్పుడు అద్భుతంగా నీ మొహం పెట్టాలి, లేకపోతే ఆశ్చర్యం జరిగినట్టు నీ ఎక్స్ప్రెషన్, ఆ ఎక్స్ప్రెషన్ నీ ఫేస్ లో కనపడేలాగా ఉండాలి. వాయిస్ మాడ్యులేషన్ అంటే కొన్ని చోట్ల హైగా, లోగా, అరిచే దగ్గర అరవాలి, స్లో చేసే దగ్గర స్లోగా, అలాగా వాయిస్ మాడ్యులేషన్స్ యూజ్ చేయాలి. తర్వాత సో అది బాగా బాగా చెప్పావు లెసన్. ఇంకొకటి ఏంటంటే విజువల్స్, నువ్వు ఏదో ఒక విజువల్ అక్కడ మాకు కనిపిస్తూ ఉండాలి. నువ్వు లెసన్ చెప్తూ ఉన్నా ఇట్లా ఇట్లా పెడుతున్నావు, ఇలా తీసేస్తున్నావు, జస్ట్ ఇలా వస్తుంది విజువల్. ఇదిగోండి పిల్లలు ఇక్కడ చూడండి, పడుకొని ఉన్నాడు కదా అంటున్నా. ఎవరు? ఓకే, ఇదిగో ఇలా పడుకొని ఉన్నాడు కదా పిల్లలు అని చెప్తున్నావు, తీసేస్తున్నావు. ఇంక నువ్వే మాకు కనపడుతున్నావు, విజువల్ మాకేం కనిపించట్లా. సో నువ్వు ఇంకో విజువల్ తెచ్చే వరకు కూడా ఈ విజువల్ ఇలా పట్టుకొనే ఉండాలి. సరేనా? అలా పట్టుకొని ఉంటేనే మాకు, మేము ఇంకా ఆ విజువల్ చూస్తూ ఉంటాం. ఒకవేళ నువ్వు దాని గురించి చెప్పకపోయినా నెక్స్ట్ విజువల్ నువ్వు తెచ్చేంత వరకు ఈ విజువల్ చూపిస్తానే ఉండాలి. సరేనా? సో ఎప్పుడు అక్కడ ఖాళీగా ఉండకూడదు. తర్వాత ఫ్లాష్ కార్డ్, నువ్వు అక్క చెప్పినట్టు, గ్లోరియా చెప్పినట్టు కటింగ్ చేయాలి ప్రతి ఎండ్ టు ఎండ్. ఇప్పుడు ఇస్తున్నాను పెన్, సో ఇట్లా కరెక్ట్ గా ఇలా కటింగ్ వచ్చి, ఇలా కటింగ్ వచ్చి, ఇట్లా మొత్తం అంతా కటింగ్ రావాలి. అప్పుడే నువ్వు ఫ్లెనల్ బోర్డ్ మీద పెట్టగలవు. నువ్వు చేసిన అన్ని ఫ్లాష్ కార్డ్లే, స్క్వేర్ రెక్టాంగిల్ షేప్ లో ఉన్నాయి అన్ని ఫ్లాష్ కార్డ్లే, చిన్న అయినా పెద్ద అయినా. సో ఈసారి ఫ్లాష్ కార్డ్ అయినప్పుడు ఇలా చూపించేది, దగ్గరికి కెమెరా దగ్గర చూపించేస్తే సరిపోతుంది. ఓకే, ఫ్లెనల్ బోర్డ్ అవసరం లేదు. కాకపోతే ఓకే, నువ్వు ఫ్లెనల్ బోర్డ్ యూజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కట్ చేయడానికి ట్రై చెయ్యి. తర్వాత నేను కూడా ఇదే రాసుకున్నా. పిల్లలు అన్న వర్డ్ చాలా సార్లు యూజ్ చేసావు. ఈ పిల్లలు అన్న వర్డ్ మనం ఎందుకు యూజ్ చేయాలంటే వాళ్ళని అలర్ట్ చేయడానికి యూజ్ చేయాలి. ఓకేనా? సరే పిల్లలు ఇప్పుడు వినండి మళ్ళీ అని చెప్పి జస్ట్ వాళ్ళు వినకపోతుంటే వాళ్ళని అలర్ట్ చేయడానికి, లేకపోతే నువ్వు లెసన్ చెప్తా వెళ్ళొచ్చు. తర్వాత సంఘటన క్రమం రాసుకున్నావా? కొంచెం నాకు రాసింది. చూపించు. నేను చెప్పాక దగ్గర పెట్టుకోమని. ఓకే. సో అందరూ కూడా మీరు సంఘటన క్రమం రాసుకొని రండి, రేపటి నుంచి చెప్పే వాళ్ళు కూడా. అది మిస్ చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ చూడండి మెయిన్ ట్రూత్ మిస్ అయిపోతుంది, శాల్వేషన్ గురించి చెప్పడం మిస్ అయిపోతుంది. మీరు రాసుకొని ఉంటే అదే మీరు 10 సార్లు చూసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మళ్ళీ మీరు బైబిల్ తీయాల్సిన అవసరం ఉండదు. సో సంఘటన క్రమం అంత ఇంపార్టెంట్. ఓకేనా? సో అందరూ గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. సో ఓవరాల్ గా శృతి ఉందా? శృతి ఉంటే చూపి, లేకపోతే నాకు ఫోటో తీసి పెట్టు, తర్వాత అయినా పర్లేదు. ఏంటి? ఎప్పుడు రాసావు? ఎప్పుడు యాడో పెట్టేసినట్టున్నావు. ఉందా? అన్మ్యూట్ చేసుకో శృతి. అన్మ్యూట్ చేసుకో. స్కూల్ నాకు కొంచెం నాకు ఉంది. ఓకే ఓకే, చూపి. ఓకే, రాసుకున్నావు అయితే, వెరీ గుడ్. సో అలాగ రాసుకోవాలి. ఓకేనా? ఫోటో తర్వాత నాకు పెట్టి వాట్సాప్ లో, నేను చూస్తా ఒకసారి. సో అది శృతి, ఓవరాల్ గా బాగా చెప్పావు. ఓకేనా? కాకపోతే అక్క వాళ్ళు చెప్పిన పాయింట్ అన్ని రాసుకొని కొంచెం నెక్స్ట్ ప్రాక్టికల్ కల్లా నువ్వు ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయి.
ఓకే, వెరీ గుడ్. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రాక్టికల్స్ అయిపోయిన వెంటనే పిల్లల మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఒక సండే స్కూల్లో. సో ట్రాన్స్పోర్టేషన్ అంటారా, నాకు తెలియదు అవన్నీ. మరి మీరు హాలిడేస్ పెట్టుకుంటారా సండే టైంలో? మీకు స్కూల్స్ ఉంటాయి కొన్నిసార్లు, కానీ ప్రతి సండే వీక్లీ వన్స్ కదా మనం చూసుకునే సండే స్కూల్లో ఎక్కడో చోట మీరు ఏం చేయాలంటే సండే స్కూల్ పిల్లలతో కలిసి దేవుని పరిచయంలో ఉండేలాగా చూడాలి, ప్లాన్ చేసుకోవాలి. నాకు గుర్తుంది, ఒకసారి నేను 10th క్లాస్ చదువుతున్నా, అప్పుడు సండే అంతా స్కూల్ ఉంది, ఎక్కడ ప్రేయర్కి వెళ్ళడానికి కుదరలా, ఈవినింగ్ టైం సర్వీస్ కూడా లేదనుకుంటా అప్పుడు. అసలు ఇంటికి వచ్చి నేను ఎంత ఏడ్చేదాన్నో. ఇంకా దేవుని రాక వచ్చేస్తుంది, మా మమ్మీ వాళ్ళందరూ పరలోకి వెళ్ళిపోతారు, నేను ఆదివారం ఆరాధన కూడా వెళ్ళట్లేదు. అది ఏడ్చేదాన్ని, మీరే వెళ్ళండి పరలోకం, నేను ఇంక రానులే, ఈ స్కూల్కే పోతా ఉంటా నేను అని చెప్పి మా మమ్మీ వాళ్ళు చెప్పి ఏడ్చేదాన్ని. అంటే ఇంక దేవుని సన్నిధి మిస్ అవుతున్నాం అంటే మనకి అంత బాధ వేయాలి ఖచ్చితంగా, సరేనా? కొంతమంది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజ్ వచ్చిన తర్వాత మనం చెప్పలేకపోతాం, కానీ మీకు ఆ తృష్ణ ఉండాలి, దేవుడు ఏదో ఒక సమయంలో మీకు ఇస్తారు, దేవుని సన్నిధిలో గడిపే ఛాన్స్ ఇస్తారు. ట్రాన్స్పోర్టేషన్ కూడా మీకు కుదిరేలా ప్లాన్ చేసుకోండి, ఏదో ఒక సండే స్కూల్లో నేను ఉండాలేసి అని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా మార్గాన్ని సరళం చేస్తారు, సరేనా? సో శృతి, నీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటి? సండే స్కూల్ చేసుకోవాలి. అది ప్రార్థన చేసుకో, దేవుడే సహాయం చేస్తారు, సరేనా? ఓకే, వెరీ సరే గుడ్, బాగా చెప్పావు శృతి, వెరీ గుడ్. ఓకే, లాస్ట్ తో ఎండ్ చేసుకుందాం. అక్క చెప్తారా ఏమైనా? అక్క ఒక్క నిమిషం అక్క. చెప్పండి. ఓకే, నేను ఆ, మామూలుగా టీచర్స్ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది లెసన్ చెప్పడానికి వస్తున్నారే కానీ ప్రార్థన అసలు చేసుకోవట్లేదు. జస్ట్ ఏదో అది ఇచ్చారు వర్క్ నేను చేయాలి అన్నట్టు చేస్తున్నారే కానీ అది దేవుడు మనకి ఇచ్చిన వర్క్, మనం ఎందుకు అలా నెగ్లెక్ట్ ఉండాలి? మేము ఇక్కడ రివ్యూ చెప్పే ముందు కూడా మేము చాలా ప్రార్థన చేసుకొని మేము ఇక్కడికి వస్తాం మీకోసం, చాలా ఎఫెక్ట్స్ పెట్టి. ఆ ఇప్పుడు మీలా మాకు కూడా వర్క్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి, అన్ని అంటే అన్ని మేము పక్కన పెట్టేసేసి మేము బాగా ప్రార్థన చేసుకొని మీకు రివ్యూస్ ఇవ్వడానికి కూడా వస్తున్నాం. చాలా మంది ఏంటంటే లెసన్ చెప్పే ముందు అసలు ప్రార్థన చేసుకోవట్లేదు అసలు. బైబిల్ ఎప్పుడు చదివారు, ఉపమానం ఎప్పుడు చదివారు అంటే కూడా ముందు చదివామని కొంతమంది చెప్తున్నారు. అలా కాదు, మనం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతని దేవుడు అడుగుతాడు, నువ్వు ఎంత సమయం దాని కొరకు వెచ్చించావు, ఎలా చేస్తావని అడుగుతారు ఖచ్చితంగా దేవుడు మనల్ని. అడిగినప్పుడు మన సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి, ఖచ్చితంగా మనం చెప్పే లెసన్ మనం చాలా సార్లు చదవాలి. మనం ఏ తప్పు చేసినా మనం ఒకవేళ పిల్లల్లో నెగిటివ్ అంటే ఇప్పుడు ఒక మాటకు బదులు ఇంకో మాట మనం చెప్పినా అది కనుక వాళ్ళు నెగిటివ్ థాట్ గా తీసుకున్నారంటే ఖచ్చితంగా మనమే ఫేస్ చేయాలి. దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు లెక్క. అది సరిగ్గా మనం చెప్పకపోయినా, అది సరిగ్గా కన్వే చేయకపోయినా కానీ దేవుడు మనల్ని అడుగుతాడు లెక్క. కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పాలి. సండే స్కూల్ టీచర్స్ అప్పుడు మనం చాలా విషయాలు మనం నేర్చుకోవాలంటే ప్రతి విషయంలో మనం ఫస్ట్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే మనం పిల్లలకు చెప్పగలుగుతాము. సో అందరూ బాగా బైబిల్ చదవండి, బాగా ప్రార్థన చేసుకోండి. మీరు బాగా ముందు ఫస్ట్ దేవుడితో మనం కనెక్షన్ పెట్టుకున్నప్పుడు దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఏ టైంలో ఎలా చెప్పాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది ప్రతిదీ దేవుడే చెప్తారు. దేవుడే ఎలా ప్రజెంట్ చేయాలో కూడా దేవుడే ఆలోచనిస్తాడు మనకి. సో చాలా మంది నెగ్లిజెన్స్ గా ఉంటున్నారు అని అర్థం అవుతుంది, ఓకేనా? అలా ఎవరు ఉండొద్దు, ఇది దేవుడు మనకిచ్చిన బాధ్యత, మనందరం మంచిగా చేయాలి. చాలా మంది జాయిన్ అవ్వట్లేదు కూడా అసలు, కొంతమంది అయితే అలా జాయిన్ అవ్వకుండా ఉండొద్దు. ఇప్పుడు జాయిన్ అవ్వడం వల్ల మనమే చాలా విషయాలు నేర్చుకుంటాం. ఒకరికి చెప్పిన తప్పులు మనం చూసుకొని నెక్స్ట్ టైం మనం ఆ తప్పులు చేయకుండా జాగ్రత్తగా మనం చెప్పడానికి ఉండిద్ది, ఖచ్చితంగా మనం నేర్చుకోగలుగుతాం. అలా ప్రతి ఒక్కళ్ళు ఉండండి, ఓకేనా? ఓకే, అందరికి వందనాలు. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే మీరు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు, నిజంగా మిమ్మల్ని మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాము. అయితే అంతే ఎఫర్ట్స్ ప్రేయర్ లో కూడా పెట్టండి. ప్రార్థన చేయకుండా మనం లెసన్ చెప్పడం వల్ల ఏ ఉపయోగం ఉండదు, ఓకేనా? నిజంగా ఈ సండే స్కూల్ మినిస్ట్రీని మనం ఎంజాయ్ చేయాలి. నాకైతే చాలా ఇష్టం కిడ్స్ మినిస్ట్రీ, అన్ని మినిస్ట్రీస్ కన్నా, యూత్ పెద్దవాళ్ళ దానికన్నా కిడ్స్ మినిస్ట్రీ చాలా ఇష్టం. సో మనం పిల్లలతో కలిసి దేవునిలో చక్కగా ఆనందించవచ్చు. వాళ్ళు దేవుని కోసం ఏదైనా ఒక చిన్న పని చేసినా, ఒక మంచిగా విశ్వాసంతో ఏదైనా చిన్న చిన్నగా చేసినా మనతో షేర్ చేసుకున్నప్పుడు మనకి ఎంత హ్యాపీ అనిపిస్తుందో, ఓకేనా?
సో ఖచ్చితంగా పాల్గొనండి పిల్లల పరిచర్యలో. మీరు బలం వస్తుంది వాళ్ళ విశ్వాసాన్ని చూస్తే, వాళ్ళు చేసే చిన్న చిన్న పనులు చూస్తుంటే నిజంగా మీ స్పిరిచువల్ లైఫ్ లో మీరు గ్రో అవుతూ ఉంటారు. ఓకేనా? సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. ఇవన్నీ మీరు ఆనందించాలి. నేనైతే ఎలా అయితే నేర్చుకున్నానో మీరు కూడా అవన్నీ నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. సో మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓకే. సో గ్లోరీ మనం ఆ ఎక్స్పీరియన్సెస్ చెప్పినప్పుడు కూడా పిల్లలకి చాలా మంచిగా అనిపిస్తది. వాళ్ళు కూడా అలా చేయాలని చెప్పి మనం సండే స్కూల్స్ కి వెళ్ళినప్పుడు మనం దేవుళ్ళలో నేర్చుకున్న విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అవును నేను కూడా ఇలానే చేయాలి, నేను కూడా ఇలానే నిలబడాలి దేవుని కొరకు అని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. అవి మన జీవితాల ద్వారా వాళ్ళకి చెప్పాలి. మనం దేవుడి కొరకు ఎలా జీవించామో కూడా వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి ఇంకా ఎఫెక్టివ్ గా లెసన్స్ అనేవి వెళ్తాయి. మీరు చెప్పే లెసన్స్ లో ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్పండి. అక్క నేను ఒకటి చెప్పొచ్చా? చెప్పక్క. నేను ఇంటర్ వరకు సండే స్కూల్ చూసుకున్నాను అక్క. ఆ తర్వాత ఒక 2-3 ఇయర్స్ లేను అక్క వాళ్ళతో. ఆ 2-3 ఇయర్స్ నేను చాలా వీడియో ఆన్ బాధపడ్డాను. చేయొచ్చు. చాలా బాధపడ్డాను అక్క. నేనైతే అబ్బా సండే స్కూల్ చూసుకోలేకపోతున్నాను, అక్క వాళ్ళందరూ చూస్తారు. కొన్ని సార్లు అయితే ఏడ్చేసాను. అబ్బా అక్క వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, నేనేమో పెళ్లి చేసుకున్నాను అమ్మో అనిపించింది. కానీ మళ్ళీ నాకు దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని ఇంకా మంచిగా ఉపయోగించాలని అనుకుంటున్నాను అక్క. వెరీ గుడ్. సూపర్. అందరు ఇలానే వెరీ ఉండాలి. గుడ్. వన్స్ దేవుడే మ్యారేజ్ మనకు ఆశిస్తారా? అయిన తర్వాత దేవుని పనిలో మనం ఉండకుండా వెళ్ళిపోవచ్చు. అసలు అదేం లేదు. అక్కడ మీరు ఆపర్చునిటీస్ ఎత్తుక్కోవాలి. వన్స్ మ్యారేజ్ అయి వెళ్ళిన తర్వాత ఇప్పుడు హెప్సీ ఇక్కడ ఉంది, సో ఇక్కడ హెల్ప్ చేస్తుంది. ఒకవేళ నువ్వు ఇక్కడ ఉండడం కుదరపోయిన ఏదైనా ప్లేస్ కి వెళ్ళినా సరే అక్కడ నువ్వు ఎలా దేవుని కొరకు ఉపయోగపడాలి. చూడండి, సంఘాలు మారినా సహవాసాలు మారినా మన అందరం బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్కడైనా సరే పని చేయవచ్చు. సో అలాంటి హృదయం కలిగి ఉండండి. సో అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ పరిచర్యను ఇస్తారు. ఓకేనా? వెరీ గుడ్ హెప్సీ, చాలా సంతోషం ఈ సాక్ష్యాన్ని. ఓకే, లాస్ట్ ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నమ్మదగిన దేవ సహాయకుడా నీకు వందనాలు తండ్రి. నాయన మమ్మల్ని అందరినీ మీరు ఏర్పరచుకున్నందుకు, మా తల్లి గర్భంలో మేము రూపింపబడక ముందే నాయన మీ హస్తాల్లో మమ్మల్ని చెక్కుకున్నందుకు వందనాలు ప్రభువా. తండ్రి మమ్మల్ని అందరూ మీరు బలపరచండి. మీ కొరకు గొప్ప కార్యాలను ఆశించి వాటిని చేయగలిగే శక్తిని మాకు దయచేయండి. మా యవనస్తులు మీరు బలపరచండి ప్రభువా. నాయన రేపటి దినంలో ప్రభువా నాయన ఈ లోకాన్ని మార్చగలిగిన శక్తి ప్రతి ఒక్కరిలో ఉంది ప్రభువా. అయ్యా అటువంటి నీ ఆత్మతో నింపండి. ప్రతి ఒక్కరిని బలపరిచి నశించిపోతున్న